ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఇంత ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా ఈ త్యాగం చేయగలిగినాడు. ఇంత ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా మన కొరకు అన్ని బాధలు భరించగలిగినాడు. ఇంకేం కావాలా నీకు? ప్రేమకు గుర్తులు. సిలువను చూస్తే అర్థమవుతుంది దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. ఈ రోజు వరకు తన కృప ఉన్నది. ప్రభువా నన్ను క్షమించమనంటే క్షమించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా జీవితాన్ని మార్చు ప్రభు అంటే మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కృప చేత నింపు ప్రభు అంటే తన కృపను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేం కావాలి మీరు ఆలోచన చేయండి. ఇంకేం ప్రూఫ్స్ కావాలి? ఆయన ప్రేమకు ఇంకేం రుజువులు కావాలి మీకు? సిలువను చూస్తే అర్థం కాదా? నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు. దేవుని దయ, దేవుని కృప. ఇది దేవుడిచ్చిన ఈ లైఫ్ని మంచిగా దేవుని కొరకే మనం జీవిద్దాం. కొన్ని రోజులే కదా భూమి మీద, కొన్ని కష్టం ఉన్న, బాధ ఉన్న, ఏమున్నా కొన్ని రోజుల మట్టుకే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యంలో శాశ్వతమైన జీవితము, ఆ సంతోషకరమైన ఆ లోకములో నిత్యము జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినాడు. హి హస్ గివెన్ us the everlasting life. ఎప్పుడో చనిపోయినప్పుడు దొరుకుతుంది కాదు, ఇప్పుడే దొరికింది మనకు. రక్షింపబడినప్పుడే మనకు దొరికింది. నిత్య జీవము మనకు అనుగ్రహించబడింది. ఈ రోజు నుంచే కాదు, నువ్వు రక్షింపబడిన దినము నుండి యు హ్యావ్ బీన్ గివెన్ ద ఎవర్లాస్టింగ్ లైఫ్. నిత్య జీవం అనుగ్రహించబడింది మనకు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందాం, దేవుడిచ్చిన గొప్ప రక్షణను కాపాడుకుంటూ రక్షణకు తగినట్టుగా మనం జీవిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రేమ అయితే చూపించినాడు. ఆయన కోరేది నువ్వైనా ఎలా ప్రేమిస్తున్నావు అనేది ఆయన ఆశపడుతున్నాడు, చూస్తున్నాడు. ఈస్ లాగింగ్ ఫర్ యువర్ లవ్. ఆయన నీ ప్రేమ కొరకు చూస్తున్నాడు. నీ ప్రేమ కొరకు చూస్తున్నాడు. నీ ప్రేమ కొరకు చూస్తున్నాడు. ఆయన నీ ప్రేమ కొరకు చూస్తున్నాడు. కాబట్టి వాక్యము తెలవడం వేరు. లవ్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్. అది ప్రేమ అనేది క్రియల్లో చూపించేది. ప్రేమ అంటేనే నువ్వు క్రియలో చూపిస్తున్నావు. ఆలోచన చేయండి. ప్రేమిస్తున్నావు అని అంటే నువ్వు క్రియలో చూపిస్తున్నావు అన్నమాట. దట్స్ ఎ సైన్. ఇంత గొప్ప దేవుడు మన కొరకు భూమి మీదకి వచ్చి సిలువలో తను ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి దానికి రుణం మనం తీర్చుకోలేము. నీకు 1000 సంవత్సరాలు నీకు ఇంకా ఉన్నా కూడా నువ్వు రుణం తీర్చుకోలేవు. ప్రభా నేను ఏమి ఇవ్వలేను, నేనేం చిన్నాను, నేను నీకు అర్పించుకుంటాను. ప్రతిరోజు మనం చేయవలసిన ప్రార్థన, ప్రతి ఉదయం లేవగానే ఇంకొక లైఫ్ నాకు ఇచ్చినవా ప్రభా, పడుకున్నాను ఇంకొక దినం చూడగలిగే కృపనిచ్చినవు తండ్రి, ఆ వెలుగును చూడగలుగుతున్నాను ప్రభా, నీకు వందనములు. ఈ రోజు ఆదివారం ఎందుకు ప్రత్యేకం అంటే వారం అంతా నన్ను కాచి కాపాడినవు తండ్రి. ఇదిగో ఈరోజు నీ గృహంలోనికి వచ్చిన